జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మరొక మంచి విషయాన్ని మనం ధ్యానం చేద్దాము. అదేంటంటే ముఖ్యంగా రేపటి నుంచి విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. పిల్లలు చదువుల కొరకు పాఠశాలలకు కాలేజీలకు వెళ్ళనై ఉన్నారు. అయితే ఇటువంటి సమయంలో పిల్లల కోసము తల్లిదండ్రుల కోసము ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీ దృష్టికి తేవాలని ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథము ఏమని సెలవిస్తుంది అంటే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనంలో అంటున్నాడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము అంటున్నాడు. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు పిల్లలు సాధారణంగా బలహీనంగానో లేకపోతే మానసికంగా సిద్ధపడకుండా అయిష్టంగా పాఠశాలకు వెళ్తూ ఉంటారు. అయితే చురుగ్గా ఉండటం అనేది ఇక్కడ చాలా కీలకంగా మనకు కనబడుతుంది. చురుగ్గా ఉండుట గొప్ప భాగ్యము అన్నాడు. అలాగే శ్రద్ధగా పని చేస్తే, అంటే శ్రద్ధగా పని అన్నప్పుడు అది ఏ పనైనా కావచ్చు, పని చేసుకునేవారు కావచ్చు. ఇక్కడ మనం విద్యార్థుల కోసం మాట్లాడుతున్నాం కాబట్టి చదువుకునేవారి కోసం. శ్రద్ధగా చదువుకునేవారు ఏలుబడి చేస్తారు అంటున్నాడు. శ్రద్ధగా పని చేయటం వలన వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనంలో ఈ సంగతి రాయబడింది. అలాగే శ్రద్ధగా పని చేయటం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అని అంటే ఐశ్వర్యవంతులు అవుతారు అంటున్నాడు. పిల్లలు చదువుల్లో జ్ఞానంలో ఐశ్వర్యవంతులు అవుతారు. దానివల్ల వాళ్ళు ఎంతో ప్రయోజకులు అవుతారని మనం ఇక్కడ గ్రహించాల్సిన అవసరం ఉంది. అలాగే శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది అంటున్నాడు. కాబట్టి అంటే శ్రద్ధ కలిగిన వారి ప్రాణము పుష్టిగా ఉండడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు జ్ఞాన సముపార్జన చేస్తారు. ఆ జ్ఞానము వాళ్ళని పుష్టిగా ఉండనట్లుగా వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని, వాళ్ళకి కావాల్సిన ధనాన్ని సమకూర్చగలదు. కాబట్టి పిల్లలకు ఈ చురుకుగా ఉండటము, శ్రద్ధగా పనిచేయటము అన్న విషయాలను మనం నేర్పాల్సిన అవసరం ఉంది. ప్రారంభం నుంచి పని చేయటం వల్ల, అంటే మొదటి రోజు నుంచి కూడా పని చేయటం వల్ల పిల్లలు ఏ రోజు చదువును ఆ రోజు పూర్తి చేసుకుంటూ, ఏ రోజు ఇవ్వబడిన పని ఆ రోజు పూర్తి చేయగలిగితే, శ్రద్ధగా చేయగలిగితే, చురుగ్గా చేయగలిగితే మరి పరీక్షల సమయానికి పిల్లలు ఎంతో సంతోషంగా పరీక్షలు రాయగలుగుతారు, సంతోషంగా ఉత్తీర్ణులు అవ్వగలుగుతారు. ఆ సంతోషాన్ని వాళ్ళు తదనంతరం కూడా చూడగలుగుతారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఈ విద్యా సంవత్సరానికి ఈ రోజు నుంచి పని ప్రారంభించండి. శ్రద్ధగా పని చేయండి. శ్రద్ధగా పని చేయనట్లుగా పిల్లల్ని ప్రోత్సహించండి. వాళ్ళని చివరిలో కంగారు పెట్టడము, బలవంత పెట్టడము వాళ్ళ మీద ఇటువంటి చేయొద్దని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.